అరసవెల్లి రథసప్తమి సందర్భంగా నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది. అరసవెల్లి నీలమ్మ తల్లి దేవాలయం దగ్గర అరసవెల్లి యువత వెలమ వీధి రైతు సంఘం నాయకులతో కలిసి భారీ ఎత్తులో మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి అరసవెల్లి గ్రామ పెద్దలు, ప్రజలు భారీ ఎత్తున విరాళంతో సుమారుగా 20,000 మందికి అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావులు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కాజీపేట గ్రామస్తులు గొలివి దామోదర్, గొలివి గురునాథరావు మరియు కొత్తపేట గంగు, పెద్ద రమణ, గంగు రాజు, దాస్యం నాని కలయికలో అరసవెల్లిలో ఇంద్రపుష్కరణి దగ్గర సుమారు 5,000 మందికి అన్నప్రసాదం చేశారు. ఈ 3 దగ్గరలో ఉంగటి రమణమూర్తి, పాపారావులు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే పసగడుగుల నారాయణ మిల్లు దగ్గర ఎస్బీఐ బ్యాంకు వారి ప్రసాదం స్టాల్ను కూడా నగర బీసీ అధ్యక్షుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో చల్లపేట బలివాడ ప్రసాద్, కొంతమంది మహిళా బృందాలతో శంకరన్న దళం సభ్యులు ఈ రథసప్తమికి భక్తులకు ప్రసాదాలు అందించి ఇవ్వడంలో సహాయ సహకారాలు అందించారు. సందర్భంగా ఈరోజు అరసవెల్లిలో అన్నదాన కార్యక్రమం ఘనంగా చేస్తున్నారు. మా ఆదిత్యనగర్ నుంచి కాలనీ నుంచి అలాగా గొలువు దాము ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ కాజీపేట కాకుండా మా మిత్రులు చాలామంది ఉన్నారు. నాని ఒకటి, అలాగే పియా చిట్టిబాబు ఒకటి, గంగు రమణ ఒకటి, గంగు రాజు ఒకటి, గొలువి దాము ఒకటి, గొలువి రమణ, అలాగే గొలువి భాస్కర్ అందరి సమక్షంలో. అలాగే మేము ఎక్కడన్నా కూడా ఈరోజు 5 క్వింటాల వరకు పులిహార అనేది టమాటా రైస్ని కూడా పంపిణీ చేసి కార్యక్రమం చేపట్టాం మా బృందం అంతా కలిసి కూడాను. ఇదే కాకుండా గుండా లక్ష్మీదేవి గారి ఇంటి దగ్గర అంటే నీలం కూడా అంటామండి మేము ఎక్కువగా ప్రతినిత్యం అక్కడ చేస్తూ ఉంటాం కార్యక్రమం ఎప్పుడు కూడాను. ఆ కార్యక్రమంలో కూడాను మేము భారీ ఎత్తుగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విరాళంతో పాటు రైతులు, మేము, మా గ్రామ యువత, పెద్దలు అందరూ కలిసికట్టుగా అక్కడ కూడా కార్యక్రమం కఠినంగా చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము అక్కడ ఒక 20,000 మందికి, ఇక్కడ కూడా 10,000 మందికి రాత్రి నుంచి కూడా మా దాము అందరూ కూడా కలిసికట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం రథసప్తమి రాష్ట్ర పండుగ చేయడానికి కారకులైన గౌరవనీయులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయ రాష్ట్ర మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా చరిత్రకారులైన గుండా శంకర్ గారు ఈ రథసప్తమి పని ఘనంగా చేయడమే కాకుండా ఈ చిక్కోలికి, ఈ అరసవెల్లికి కొత్త కళను తీసుకొచ్చారు. అంతటి గొప్పగా చేశారు. ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా షబాష్ శంకరన్న అంటూ, షబాష్ సత్యన్న అంటూ, షబాష్ రామన్న అంటూ ఈరోజు ప్రగడతలతో చిక్కోలు వ్యాసాలందరూ కూడాను మెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది.